ఈరోజు పాకిస్తాన్లో ఇరాన్కి అలాగే అమెరికాకి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇంకో గంటలో ఈ శాంతి చర్చలు మొదలవుతాయి. ఇదే టైంలో ఇరాన్ మళ్ళీ లెబనాన్ పైన మెరుపు దాడులు చేస్తుంది. ఈసారి దాడి చేయడం వల్ల దగ్గరగా 180 మంది పైగా చాలా మంది మొన్న 250 మంది చనిపోయారు. సుమారు 1500 మంది చాలా మంది తీవ్రమైన గాయాలతో హాస్పిటలైజ్డ్ అయ్యారు. ఇజ్రాయెల్ అయితే మాత్రం మాకు ఎటువంటి శాంతి చర్చలతో సంబంధం లేదు, తిక్కరేగితే పాకిస్తాన్ పైన కూడా మేము బాంబు దాడి చేస్తాం అంటూ కూడా హెచ్చరించింది. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ చర్చలు విఫలమైతే, ఈ చర్చలు అమెరికాకి అనుకూలంగా ఒకవేళ జరిగాయి అనుకో, ఇరాన్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది. పాకిస్తాన్ కూడా ఇంకా ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా చేస్తుంది. ఇటు రెండు దేశాలకి శత్రువు అయ్యే అవకాశం ఉంటుంది పాకిస్తాన్. సరే, ఈ శాంతి చర్చల కోసం ఎవరెవరు వస్తున్నారు, అమెరికా నుంచి, ఇరాన్ నుంచి ఎవరు వస్తున్నారు, అలాగే పాకిస్తాన్ నుంచి ఎవరు ఉంటున్నారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్, అలాగే స్టీవ్ విట్కాఫ్ స్పెషల్ ఎన్వాయ్, అలాగే జరెడ్ కుష్నర్ ఫార్మర్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్, అలాగే బ్రాడ్ కూపర్ సెంట్కామ్ కమాండర్. ఇక ఇరాన్ నుంచి మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్, అబ్బాస్ అరాచి ఫారెన్ మినిస్టర్, మజీద్ తాట్ రవాంచి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్, మొహమ్మద్ బాగేర్ జలోగ్దార్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ. వీళ్ళు ఈ బృందానికి 168 మినాబ్ అనే ఒక నేమ్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే అమెరికా టార్గెట్ మిస్ అవడం వల్ల మినాబ్ అనే ప్రాంతంలో బాలికల పాఠశాల పైన ఆ మిసైల్ వెళ్ళి అటాక్ చేస్తుంది. అక్కడ 168 మంది చనిపోయారు. అలాగే ఇరాన్ నుంచి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్, ఇషాక్ దార్, మొహమ్మద్ ఆసిమ్ మలిక్, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ శాంతి చర్చల్లో పాల్గొంటారు. ఒక పక్క శాంతి చర్చలు అంటూ ఇంకో పక్క మెరుపు దాడులు కూడా జరుగుతున్నాయి. సో హర్మోజ్ని అయితే ఇప్పటి వరకు ఇరాన్ తెరవలేదు, ఇదైతే క్లియర్. ఈ శాంతి చర్చల తర్వాత మాత్రమే తెరిసే ప్రయత్నం ఉంది. కానీ లెబనాన్ పైన ఇజ్రాయెల్ భయంకరంగా దాడి చేస్తుంది. ఇరాన్ పెట్టిన డిమాండ్స్లో లెబనాన్ పైన, గాజా పైన, మాకు సపోర్టివ్గా ఉంటున్న కంట్రీస్ పైన అటాక్ చేయకూడదు అంటూ కూడా ఏదైతే 10 కండిషన్స్ పెట్టిందో అందులో చెప్పింది. అది చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్కి సపోర్ట్గా ఉన్న ఈ ప్రాక్సీ గ్రూప్స్ పైన అటాక్స్ చేశాయి. దీంతో ఖచ్చితంగా ఈ శాంతి చర్చలు విఫలం అవుతాయేమో అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. సో ఈరోజు కూడా అమెరికా కొన్ని డిమాండ్స్ పెట్టింది, ఇటు ఇరాన్ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టింది. ప్రధానంగా అమెరికా పెట్టిన డిమాండ్స్ ఏంటో చూస్తే 1000 పౌండ్ల యురేనియంని అప్పచెప్పాలి. 1000 పౌండ్లు అంటే 450 కేజీలు యురేనియంని అప్పచెప్పాలి. అలాగే హర్మోజ్ గేట్స్ ఓపెన్ చేయాలి. అలాగే ప్రాక్సీ గ్రూప్స్ మిసైల్ డ్రోన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఈ ఇరాన్కి సంబంధించిన ఈ హెజ్బుల్లా, ఈ సిరియా, ఈ గాజా, ఇటువంటి దేశాలకు సంబంధించిన ఆ గ్రూప్స్కి ఈ మిసైల్స్ ఇవ్వకూడదు, ఇరాన్ ఆయుధాలు సప్లై చేయకూడదు అంటూ కూడా చెప్తుంది. ఈ మూడు కూడా జరగని పని. ఎందుకంటే ఆ దేశాలు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏదైనా అటాక్ చేస్తుంటే సపోర్ట్గా వారు కూడా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అది జరగని పని. అలాగే ఇక యురేనియం విషయానికి వస్తే అది కూడా జరగని పని. ఇక హర్మోజ్ అంటారా, హర్మోజ్ తెరిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హర్మోజ్ అక్కడ ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది. ఆ షిప్స్ అన్ని కూడా హర్మోజ్ దాటుకుని ఇతర దేశాలకి ట్రేడింగ్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని కొంచెం తెరిసే ప్రయత్నం అయితే ఇరాన్ చేస్తుంది. దాన్ని తెరవడం వల్ల ఇరాన్కి కూడా చాలా యూజ్ ఉంది. దగ్గర ఒక టోల్ గేట్ లాంటిది పెట్టి అక్కడ కలెక్ట్ చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ పే చేసి రావాలి, లేదంటే ఇరాన్ దాడి చేస్తుంది, లేదంటే నెక్స్ట్ టైం రానివ్వదు. సో మొత్తానికి ఈరోజు అక్కడ శాంతి చర్చలు 10:30కి జరుగుతున్నాయి. మరి తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్కి అమెరికా అంగీకరిస్తుందా? అలాగే అమెరికా ఏదైతే కండిషన్స్ పెట్టిందో దాని గురించి కూడా ఇరాన్ ఆలోచిస్తుందా అనేది ఖచ్చితంగా చూడాల్సిన ప్రయత్నం చేయాలి. ఏదేమైనప్పటికీ ఈ చర్చలు అయితే మాత్రం మ్యాక్సిమం విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది. ఈ రోజు 182 మందిని చంపేస్తుంది. పైగా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు అని చెప్తుంది. అంటే ఒక రూట్ని మార్చి మొన్నటి వరకు ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన భూమిని ఆక్రమించుకుంది. ఇప్పటివరకు 14% భూమిని ఆక్రమించుకుని 250 మందిని చంపి, అలాగే మరికొంతమందిని అంటే ఊరు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. దగ్గరగా 12 లక్షల మంది ఆ రకంగా వాళ్ళ ఊర్లని వదిలిపెట్టి చాలా మంది వెళ్ళిపోయారు. అలాగే అమెరికా ఏమో యురేనియంని అడుగుతుంది. వీళ్ళేమో యురేనియం ఇవ్వరు, అలాగే ఇజ్రాయెల్ ఏమో దాడి ఆపరు. నిజంగా అమెరికాకి అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్ ఒక పెద్ద హెడ్ఏక్గా మారింది. సో చూద్దాం, ఒకవేళ ఈ చర్చలు కనుక విఫలమైతే 24 గంటల్లో మా షిప్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, ఆయుధ దళాలతో అటాక్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ట్రంపే స్వయంగా ఒక ట్రూత్ సోషల్లో డైరెక్ట్గా ఈ పోస్ట్ని పెట్టాడు. 24 గంటలు మాత్రమే చర్చలు విఫలమైతే ఖచ్చితంగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, అలాగే అమెరికా కూడా చాలా దారుణమైన కండిషన్స్ పెట్టింది. సో ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ ఈ చర్చలు కనుక వేరే దిశగా వెళ్తే మాత్రం పాకిస్తాన్కు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ చర్చలు కనుక సక్సెస్ అయితే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇజ్రాయెల్ పాకిస్తాన్ పైన దాడి చేసినా ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే హెచ్చరిస్తుంది, నీకు అనవసరంగా వేలు పెట్టామని చెప్పి. ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన ఎంబసీని టార్గెట్ చేసి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది ఇరాన్లో. సో పాకిస్తాన్ కూడా దానిపైన రియాక్ట్ అయ్యి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. సో ఏదేమైనప్పటికీ చూద్దాం, ఈ మినాప్ 168 అనే గ్రూప్ ఆల్రెడీ పాకిస్తాన్కి చేరుకుంది ఇస్లామాబాద్లో. ఆ బృందానికి 168 మినాప్ అని పెట్టారు. సో అక్కడ బాలికల పాఠశాలలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి పెట్టారు. అయితే ఇరాన్ నుంచి మొహమ్మద్ బాగిర్ ఖలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్, అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్, మజీద్ తాక్ రవాంచి డిప్యూటీ ఫారెన్ మినిస్టర్, మొహమ్మద్ బాగిర్ జులాగ్దార్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అలాగే అమెరికా నుంచి నేను ఇందాక చెప్పినట్టు ఈ నలుగురితో పాటు ట్రంప్ అల్లుడు కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నాడంటూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం, మరి కొన్ని గంటల్లో ఖచ్చితంగా ఈ చర్చల గురించి చాలా విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం అయితే ఉన్నాయి. సో అమెరికా పెట్టిన డిమాండ్స్, ఇటు ఇరాన్ పెట్టిన డిమాండ్స్, సో ఈ డిమాండ్స్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గైస్, మీరు ఏం చెప్తారు? మీ కమెంట్స్ ఏంటి? ఈ చర్చలు అంటే పూర్తి స్థాయిలో కొనసాగి ఈ చర్చలు సక్సెస్ అయ్యి శాంతి చర్చల ద్వారా ఈ యుద్ధం క్లోజ్ అవుతుందంటారా, ఆగుతుందంటారా? మీ కమెంట్స్ ఏంటి అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియపరచండి.